వెల్కమ్ బ్యాక్. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారి విశ్లేషణ మనం చూస్తున్నాము. రైట్, ఒక పర్సన్ వాట్సాప్ వీడియో పంపించారు, ముందుగా చూద్దాం. రాజ్యసభలో చాలా మంది కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు. ఆ రోజు విభజన సమయంలో వాళ్ళు కూడా కీలక పాత్ర పోషించారు కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైనా కూడా ప్రజలు మేల్కొనకపోతే ఖచ్చితంగా కూడా మనం భావితరాల వాళ్ళకి చాలా నష్టం కలుగ చేసిన వాళ్ళం అవుతాము. అందులోనూ ముఖ్యంగా రాయలసీమకి ఇప్పుడు కూడా విభజన తర్వాత చాలా అన్యాయం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా గొంతెత్తి తమకి ప్రత్యేక హోదా కల్పించాల్సిందిగా మనం కేంద్రానికి విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. రైట్, మరో కాలర్ రమణయ్య నెల్లూరు నుంచి మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రమణయ్య గారు, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మీకు ఏమన్నా సందేహాలు ఉన్నాయా? అవును సార్, ఉన్నాయి. చెప్పండి, అడగండి. నాగేశ్వర్ గారు ఉన్నారు మన స్టూడియోలో. సరే రమణ గారు చెప్పండి. సార్ నమస్తే. పెద్దలు నాగేశ్వరరావు గారికి మరియు ఎన్టీవీ వారికి, మిగతా వారికి అందరికీ నా నమస్కారములు. సార్ చెప్పండి, అడగండి. సార్, ప్రత్యేక హోదా విషయంలో ఆ రోజు ఆనాటి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల గొంతును కత్తితో కోసింది. కానీ ఆ విభజన చట్టంలో పెట్టినప్పుడు ఆ చట్టంలో పెట్టకపోవడం దురదృష్టకరం. మరియు ఆనాటి ప్రధానమంత్రి గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు 5 ఏళ్లు ఇస్తామని చెప్పినప్పుడు, వెంకయ్యనాయుడు గారు 10 ఏళ్లు కావాలని కోరినప్పుడు వాళ్ళిద్దరు ఇచ్చిన పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన మాటను ఈ రోజు నిలబెట్టుకోలేకపోతున్నారు. మా ఆంధ్ర ప్రజలకి చాలా బాధాకరంగాను, మాకు అయోమయంగాను బాధలో ఉన్నాము. రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నది. రమణయ్య గారు కట్టుకోవడానికి. రమణయ్య గారి, మీరు అడుగుతున్న ప్రశ్నే పదే పదే నిన్న కూడా పార్లమెంట్లో వచ్చింది, ఇవాళ పొద్దున్న నుంచి టీవీలో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాపం అన్న దానిలో 100% కరెక్ట్. పునర్వ్యవస్థీకరణ చట్టంలో కాంగ్రెస్ పార్టీ పెట్టుంటే అసలు ఈ సమస్య వచ్చేది కాదు. దానికి ప్రజలు ఆ కాంగ్రెస్ పార్టీని శిక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలో ఒక్క సీట్ లేకుండా చేశారు. చరిత్రలో బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏనాడు ఇవ్వనంత శిక్ష ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చారు. ఒక పాపానికి, ఒక నేరానికి 20 సార్లు శిక్షలు ఉండవు. శిక్ష విధించేశారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటి, ఆ శిక్ష విధించడం వల్ల అధికారంలోకి వచ్చింది బీజేపీ, టీడీపీ. మరి వీళ్ళు చేయాలా వద్దా? ఒకటి. రెండోది ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళు పెట్టలేదు అన్నది నిజం. పెట్టమని ఎవరు అడగలేదన్నది నిజం కదా. ఏ పార్టీ పార్లమెంట్ సభ్యుడైనా ఒక చిట్టు రాస్తే, ఇప్పుడు ఇలా కేవీపీ రామచంద్రరావు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టారు. అప్పుడు ఆయనైనా చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు. ఓ తెలుగుదేశం ఎంపో, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపో, అప్పుడు ఎవరైనా దాంట్లో బిల్లు సవరణ పెట్టచ్చు కదా. ప్రాబ్లం ఏంటి, ఎందుకు పెట్టారు సవరణ? దీనికి ఆన్సర్ లేదు. ఎవరైనా దానికి మేము అమెండ్మెంట్ పెడుతున్నామంటే ఆటోమేటిక్గా అమెండ్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అమెండ్మెంట్ తీసుకోకపోతే అప్పుడున్న మనం ఆ ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి తప్పనిసరిగా. కానీ అమెండ్మెంట్కే ఎవరు ఇవ్వలేదు కదా. కారణం ఏంటంటే ఆ రోజున్న ప్రజల మనోభావాల వల్ల, ఒకవేళ మేము సవరణ సూచిస్తే ప్రత్యేక హోదా అని అర్థం ఏంటి, విభజనకు అనుకూలమే అంటారు కదా. గుర్తుండి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి అన్నాడు 5 లక్షల కోట్లు ఇవ్వాలని. అంటే నువ్వు విభజనకు అనుకూలమే కదా అని చెప్పి ఆయన మీద పడ్డారు. ఆయన దెబ్బకు మళ్ళీ మాట్లాడలేక. నిజంగా కావాలంటే చంద్రబాబు నాయుడు ఆ రోజు అన్న మాట కరెక్ట్. అది అసలు ఆ రోజు డిబేట్ జరగాల్సి ఉండే. మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం విభజనను, కానీ కాంగ్రెస్ బీజేపీ అనుకూలించిన తర్వాత మేమేం చేయలేము, మాకు ఇప్పుడు ఏం చేస్తారు? మీరు విడగొట్టాలని నిర్ణయించుకున్నారు, దాన్ని మేము ఆపలేము. కనీసం మాకేం చేస్తారని ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు అడగాల్సి ఉండే. ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు తెలిసి కూడా ప్రజల సెంటిమెంట్ ఉన్నది కనుక ఆ రకమైన నటనా కౌశలాన్ని ప్రదర్శించారు. అందుకే ఇవాళ ఈ పరిస్థితి. ఇప్పటికీ నటనా కౌశలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇవాళ కూడా టీటీడీ బోర్డు మెంబరు బీజేపీ నాయకుడు పొద్దున ఒక టీవీలో మాట్లాడుతుంటున్నాడు, ఇంకా ప్రత్యేక హోదా వస్తుంది, మాకు నమ్మకం ఉంది అని చెప్తున్నారు. భారత పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇవ్వమని ప్రకటన చేసిన తర్వాత ఇంకా వస్తుంది తెస్తాము అనడం అసలు ఏమన్నా లాజిక్ ఉందా ఇది? రైట్, వరంగల్ నుంచి రమేష్ గారు ఉన్నారు. రమేష్ గారు, ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి మీ ప్రశ్న ఏంటండి? సార్ నమస్కారం. సార్ చెప్పండి రమేష్ గారు. సార్, ఇప్పుడు విభజన జరిగినప్పుడు చట్టం లోపల పెట్టలేదు కదా సార్. లేనటువంటి దాని గురించి వాళ్ళు కోరడం కూడా సరైనటువంటిది కాదు. ఒకటి. రెండోది, ఏపీకి ఒకటి ఏపీకి ఇస్తే మిగతా రాష్ట్రాలు కూడా అడిగేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి బీజేపీ వాళ్ళు ఇయ్యరు అనేటువంటిది ఖచ్చితం సార్. అది ఎప్పుడో డిసైడ్ అయిపోయినటువంటిది. కాకపోతే ఓట్ల రాజకీయం కొరకు అక్కడ టీడీపీ వాళ్ళు బీజేపీతో తెగతెంపులు చేసుకోకుండా. రమేష్ గారు, మీరు గుర్తుండే ఉంటుంది,
ఇతర రాష్ట్రాలు అభ్యంతరాలు చెప్తున్నాయి కనుక ఇవ్వరు అని. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇయ్యరు అంటే డార్జిలింగ్ వాళ్ళు అడుగుతారు, విదర్భ వాళ్ళు అడుగుతారు, బుందేల్ఖండ్ వాళ్ళు అడుగుతారు, మీకు ఇస్తే చాలామంది అడుగుతారు, ఇవ్వలేమని అన్నారా లేదా? అన్నప్పుడు తెలంగాణ వాదులు ఎవరైనా వాళ్ళందరికీ ఇవ్వలేరు కనుక మీరు కూడా మాకు ఇవ్వలేరని ఒప్పుకున్నారా? ఒప్పుకోలే కదా. అందువల్ల మనం నిజాయితీగా తెలంగాణలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నా మాట వినండి రమేష్ గారు దయచేసి ఒకటి వేసిన తర్వాత ఒక ప్రశ్న అడిగిన తర్వాత మీరు చెప్పారు ఈ ప్రశ్న అడిగారు కనుక సమాధానం చెప్తున్నాను. సంబంధించినటువంటి విషయం కానీ బుందేల్ఖండ్ విదర్భకు సంబంధించినటువంటి విషయాలు రెండు ఒకటే ఘాటన కట్టాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ నేను అది రైట్ అని అంటలేను రమేష్. రమేష్ దయచేసి వినండి, నా ఆన్సర్ మొత్తం వినకముందు మీరు మాట్లాడారు. నేను అది రైట్ అని అనలేదు. ఇలాంటి వాదన అప్పుడు పెట్టారు తెలంగాణ విషయంలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో పెడుతున్నారు. ఇతర రాష్ట్రాలు అడగడమో అడగకపోవడంతో సంబంధం లేదు. ఇతర రాష్ట్రాలు ఇతర రాష్ట్రాలు అడుగుతాయని చెప్పి బీహార్కు 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చిండ్రా? పోనీ ఇతర రాష్ట్రాలు అడుగుతాయనే తెలంగాణ కోసం కూడా ప్రత్యేక హోదా కావాలని కేశవరావు గారు నిన్న పార్లమెంట్లో అడిగారా? పార్లమెంట్ అడిగారు కదా నిన్న కేశవరావు గారు కావాలని. తర్వాత ఇతర రాష్ట్రాలు అడుగుతారు కదా అని కాశ్మీర్కు 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇస్తామని అన్నారా? అందువల్ల అదొకటి. ఇంకోటి, పునర్వ్యవస్థీకరణ చట్టములో ఉందా లేదా అన్నది ఇష్యూ కాదు. ఎందుకు కాదు అంటే పునర్వ్యవస్థీకరణ చట్టములో పెట్టకపోవడానికి కారణం తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించడానికి. అందుకే వరంగల్ నుంచి ఫోన్ చేసిన రమేష్ గారు గుర్తించాల్సిందంటే ఇప్పుడు కనుక విభజన చట్టంలో ఇది పెడితే బిల్లు పాస్ కాదు, మళ్ళీ లోక్సభకు పోవాలి, లోక్సభ రద్దవుతుంది. విభజన చట్టంలో కనుక ఇది పెడితే తెలంగాణ రాదు అని కారణాన్ని పెట్టలేదు. అందువల్ల తెలంగాణ ప్రజలపైన అదన బాధ్యత ఉన్నది. తెలంగాణ ప్రజల కోరికను మన్నించడానికి ఆంధ్రప్రదేశ్కు విభజన చట్టంలో పెట్టలేదు. అందువల్ల తెలంగాణ ప్రజలు ఈ పాయింట్ కూడా మనం గమనించాలి కదా. ఇవన్నీ ఇప్పుడు ఇది నేను చెప్పేదే కాదు, అప్పుడు అందరికీ చర్చకు అంశం వచ్చింది. ఆయన విభజన సమయంలో భారత ప్రధానమంత్రి పార్లమెంట్లో చేసిన ప్రకటనకు టెక్నికల్గా రమేష్ రైట్ పెట్టలేదు చట్టంలో, కానీ పొలిటికల్గా మాత్రం ఒక కమిట్మెంట్ ఇస్ కమిట్మెంట్. పార్లమెంట్కి ఇచ్చిన కమిట్మెంట్ అది జాయింట్గా మన్మోహన్ సింగ్ ప్రకటించారు, వెంకయ్య నాయుడు అడిగారు. అవును. నాగేశ్వరరావు గారు ఉన్నారు గుంటూరు నుంచి. నాగేశ్వరరావు గారు మీ ప్రశ్న ఏంటండి? నమస్కారం అండి నాగేశ్వర గారు. నాగేశ్వరరావు చెప్పండి. సార్, ఇప్పుడు విభజన మీద ఒక 36-37 కేసులు ఉన్నాయి కదా, అవి ఏమైనాయి సార్? అవి సుప్రీంకోర్టులో ఉన్నాయి. అవి ఎప్పుడు తేలుతాయి? ఆ కేసులు ఏవి పనిచేయవండి. ఎందుకు అంటే ఇవన్నీ ఆ కేసులు పెట్టిన వాళ్ళు కూడా తెలుస్తుంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారము పార్లమెంటు సాధారణ మెజారిటీతో రాష్ట్రాన్ని విభజించవచ్చు. ఇది దేశంలో అనేక రాష్ట్రాలు ఇట్లా ఏర్పడినాయి. ఇది తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడానికి రాజ్యాంగ నిబంధనలు ఇలా ఉన్నా కూడా అబద్ధాలు చెప్పారు. ఏది రాష్ట్రపతి ఆపుతాడు, శాసనసభలో ఓడిస్తా, అసలు శాసనసభలో బిల్లు పైన ఓటింగే జరగదు. కానీ ఆ రోజున్న ముఖ్యమంత్రులతో సహా మంత్రులతో సహా మేము శాసనసభలో ఓడిస్తామని కథలు చెప్పారు. మన దేశంలో రాజ్యాంగము చట్టం గురించి ప్రజలకు అంత అవగాహన లేదు అని అనుకునే రాజకీయ నాయకులు పదే పదే చెప్పే అబద్ధాల్లో ఇవొక అబద్ధం. ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మీరు చెప్పినట్టుగా మిగతా రాష్ట్రాలు డిమాండ్ చేస్తాయేమో అనేటటువంటి వాదన ఒకటి తీసుకొస్తున్నారు. ఏపీకి ఇస్తే బీహారు, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుంది. ఆర్బీఐ గవర్నర్ కూడా బీహారు, ఒడిశాలను వెనుకబడిన రాష్ట్రాలుగా గుర్తించారు. 14వ ఆర్థిక సంఘం హోదా రాష్ట్రాలని ప్రత్యేకంగా ఏం చూడలేదు, సాధారణ రాష్ట్రాలని ప్రత్యేకంగా ఏం చూడలేదని నిన్న హోంశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూడాలి సార్? ఇది నేను ఇతర రాష్ట్రాలు అడుగుతాయి కనుక ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమనడం అనేది రాజకీయంగా రాంగ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణకు ప్రాతిపదికగా ఇచ్చిన హామీని ఇతర హామీలతో మనం పోల్చలేము. ఇది అంటే ది వెరీ బేసిస్ ఆఫ్ దిస్ రీఆర్గనైజేషన్ ఈ ప్రాతిపదిక కదా. ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నారు. ఇది మాకు నష్టము వద్దని సీమాంధ్ర ప్రజలు కోరుకున్నారు. నష్టపోతున్న సీమాంధ్ర ప్రజలకు ఉపశమనంగా ఈ హామీ ఇచ్చారు. అందువల్ల ఈ హామీని ఇతర రకాల వాదనలతో పోల్చకూడదు. ఇక ఫైనాన్స్ కమిషన్ నిన్న మీరన్నా నిజం పార్లమెంట్లో కూడా ఈ వాదన చెప్పారు. ఇవాళ పొద్దున్న నుంచి టీవీల్లో ఏకరువులు పెడుతున్నారు. అయితే మన దేశంలో ఇదే అంటే ప్రపంచంలో అజ్ఞానం చాలా వికసిస్తుందని నమ్మి ఇట్లాంటి కథలన్నీ చెప్తారు. నేను HMTV ఎడిటర్ ఇన్ చీఫ్గా HMTV తరఫున ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఫైనాన్స్ కమిషన్లో ఏ పేజీలో ఏ పేరాలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వకూడదు అని ఉందో చెప్పమనండి. రెడీ, వీఆర్ ఓపెన్. మీరు దయచేసి ఇమీడియట్గా
మాకు పంపియండి, లేదా మీరు ఎక్కడుంటే అక్కడ మాకు వాట్సాప్ చేసి పంపండి, చూపెడతాం. విచ్ పేజ్, విచ్ పేరా, విచ్ లైన్. ఈ కహానీలు చెప్పకండి, మనం అబద్ధాలు చెప్పద్దు ప్రజలకు. అవును. ఎప్పుడైనా విద్వత్తు ఉన్నవాడు అసలే అబద్ధాలు చెప్పద్దు. మనకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ విజ్ఞానమే. 1+1 = 2. మీకు నచ్చదని చెప్పి 3 అంటే నడవదు. అందువల్ల ఫైనాన్స్ కమిషన్ లో ఎక్కడా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకూడదని చెప్పలేదు. మరి ఫైనాన్స్ కమిషన్ పేరుని ప్రతిసారి ముందుకు తీసుకొచ్చే పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే ఫైనాన్స్ కమిషన్ లో చెప్పింది ఏంటంటే రాష్ట్రాలకు 32% నుంచి 42% నిధులు పెంచాం కనుక ఈ నూతన ఫార్ములాను ద్వారా కేంద్రానికి నుంచి రాష్ట్రాలకు నిధులు వస్తున్న నేపథ్యంలో ఈ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఈజ్ నో లాంగర్ రిలవెంట్ అన్నారు. ఇవ్వద్దు అనలే, దీనికి ఇక అవసరము లేదు అని ఫైనాన్స్ కమిషన్ అభిప్రాయపడింది. ఫైనాన్స్ కమిషన్ నివేదిక ఇవ్వక ముందు భారత పార్లమెంట్లో ఇచ్చిన హామీ ఇది. నేను ఇంతకుముందు చెప్పాను, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 4 ప్రకారము రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆర్టికల్ 3 ద్వారా ఒక రాష్ట్రాన్ని విభజిస్తున్నప్పుడు ఏర్పడే ఒక ప్రత్యేక పరిస్థితుల్ని అధిగమించటానికి తీసుకునే ఏ చర్యలైనా రాజ్యాంగ సవరణలతో కూడా ప్రమేయం లేదు. ఇక ఫైనాన్స్ కమిషన్ ఎక్కడదండి? ఇది ఆర్టికల్ 4 మంగళ్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ప్రదీప్ చౌదరి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇప్పుడు కాదు 50 ఏళ్ల కింద ఇచ్చిన తీర్పు, ముల్ల పెరియార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉంది. చదవండి, ఇది ఇన్ని తీర్పులు ఉన్నాయి. ఇది పదే భారతదేశ సుప్రీంకోర్టు చెప్పింది. ఇది దిస్ ఆర్టికల్ 3-4 ప్రకారం రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించడం అనేది ఒక ప్రత్యేక సందర్భము. ఈ ప్రత్యేక సందర్భంలో ఉండే ప్రత్యేక పరిస్థితుల కోసం ఏమైనా చేయొచ్చు. అందువల్ల ఫైనాన్స్ కమిషన్ అడ్డు రాదు. పోనీయండి. ఇంకో వాదం చెప్తున్నాను, పోనీ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు వెళ్ళి ప్రధానమంత్రిని కలిశారు. అయ్యా, మీరు స్పెషల్ కేటగిరీ స్టేట్ తీసేశారు, మేము నష్టపోతున్నాం, మాకు ఇబ్బందులు అంటే ప్రధానమంత్రి వాళ్ళకు హామీ ఇచ్చారు. ఫైనాన్స్ కమిషన్ చెప్పింది కనుక నేను స్పెషల్ కేటగిరీ స్టేట్స్ రెస్టోర్ చేయలేను. కానీ ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, కానీ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ప్రత్యేక కేటగిరీ స్టేటస్ మీకుంటే మీకు ఏ ప్రయోజనాలు అయితే వస్తున్నాయో అవన్నీ కొనసాగిస్తాం. పేరు ప్రత్యేక కేటగిరీ స్టేట్ అనం. మీకు ఉదాహరణకు మీ రాష్ట్రాల్లో అమలు చేసే కేంద్ర పథకాల్లో 90% కేంద్రమే ఇస్తుంది అని చెప్పారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనం, కానీ ఇస్తాం. ఇదే మాటను ఆంధ్రప్రదేశ్కి ఇవ్వమని నేను అడుగుతున్నాను. భారత ప్రధానమంత్రికి చేతులు జోడించి అడుగుతున్నది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కూడా కేంద్ర పథకాల్లో 90% ఇస్తామని హామీ ఇవ్వండి. ప్రత్యేక హోదా లేదు, కాదు, ఇవ్వలేరు, ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, మీరు జాతీయ అభివృద్ధి మండలి రద్దయింది, దీనికైతే ఎవరు అభ్యంతరం చెప్పారు కదా. మీరు ఈశాన్య భారత రాష్ట్రాలకు ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ధర్నా చేసిండా ఇంద్రభారత్ దగ్గర? ఎందుకు చెప్తారంటే కదా, ఈశాన్య భారతదేశాలకు ఎట్లా ఇస్తారు? డౌన్ అని ఎవరన్నా ధర్నా చేసారా ఇంద్రభారత్ దగ్గర? చేయలే కదా. అందువల్ల ఇది ఒకటి. పోనీ ఇవన్నీ ఏమి చేయకండి. మీరు ఫైనాన్స్ కమిషన్ రిపీటెడ్ గా తీస్తున్నారు కనుక కేంద్ర ప్రభుత్వానికి నా ఓపెన్ రిక్వెస్ట్, మీరు 14వ ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ ఇంత పవిత్రంగా తీసుకుంటున్నారు కదా, 12వ ఫైనాన్స్ కమిషన్ ఇంకో మాట చెప్పింది. ఏం చెప్పిందంటే ఒక ప్రాంత భూగర్భంలో సహజ వనరులు లభిస్తే దానిపై కేంద్రానికి వచ్చే రాయల్టీలో 50% సంబంధిత రాష్ట్రానికి ఇవ్వాలి అన్నారు. ఉదాహరణకు గ్యాస్ నిక్షేపాలు మీ దగ్గర దొరికితే ప్రాఫిట్ గ్యాస్ అంటారు, కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రాయల్టీ గ్యాస్, అందులో 50% రాష్ట్రాలకు ఇవ్వాలని చెప్పి 12th ఫైనాన్స్ కమిషన్ రికమెండ్ చేసింది. కృష్ణా గోదావరి బేసిన్, ఇది ఆంధ్రప్రదేశ్ తీరాన్ని ఉన్నది కదా, దాని పేరే అర్థమవుతుంది కదా, కృష్ణా గోదావరి కాకినాడ సమీపంలో ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ద్వారానే పైపులు పోతాయి కదా, గ్యాస్ ఎన్నోసార్లు కాలి మంటలు వచ్చి ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆంధ్రప్రదేశ్ లో. నేను అడుగుతున్నది ఏంటంటే 12వ ఫైనాన్స్ కమిషన్ సిఫారసుల ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేంద్రానికి వచ్చే ప్రాఫిట్ గ్యాస్ లో, రాయల్టీ గ్యాస్ లో 50% ఇవ్వండి. ఆశ్చర్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడగదు, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రతిపక్ష నాయకుడు అడగడు, ఆంధ్రప్రదేశ్లో ఉండే రాజకీయ పార్టీలు ఏవి అడగవు వీటిని. పోనీ ఇది నేను అడుగుతున్నాను, ఇది తప్ప అని ఏ రాజకీయ నాయకుడికైనా, ఏ పార్లమెంట్ సభ్యుడికైనా, ఏ రాష్ట్ర కేబినెట్ మంత్రి అయినా, ఏ కేంద్ర కేబినెట్ మంత్రి అయినా HMTVకి స్క్రీన్ పైన నెంబర్ ఫోన్ చేసి ఇది తప్పని చెప్పమనండి. మరి మీరు 14th ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చేదేమో రాదని చెప్తారు, 12th ఫైనాన్స్ కమిషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్కి వచ్చేదేమో ఎందుకు ఇవ్వరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో 14 ఉత్తరాలు రాశారు కేంద్రానికి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి చెందిన MLCలంతా
ఇదే అంశం పైన శాసన మండలిలో తీర్మానం ప్రవేశపెట్టాలని అడిగితే రాష్ట్ర ఆర్థిక మంత్రి రోషయ్య గారు, ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు అన్నారు, ఇది మీరెందుకు ప్రవేశపెడతారో అధికారికంగా మేమే ప్రవేశపెడతామన్నారు. ఆ తీర్మానాన్ని రాయాల్సిన బాధ్యతను నాపై పెట్టారు ఆ రోజున్న సీఎం రాజశేఖర రెడ్డి, ఆ రోజున్న ఆర్థిక మంత్రి రోషయ్య గారు. మీరు అడగండి రోషయ్య గారిని. ఆ తీర్మానాన్ని నేనే డ్రాఫ్ట్ చేశాను. ఈ తీర్మానం ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి 12వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి వాటా సహజ ప్రాఫిట్ గ్యాస్లో 50% ఇవ్వాలి అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలి ఏకగ్రీవంగా డిమాండ్ చేసింది. ఈ తీర్మానాన్ని అమలు చేయమని ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ పార్టీలు ఎందుకు అడగవు అనేది నా ప్రశ్న. దీనికి సమాధానం చెప్పమనండి రాజకీయ నాయకుల్ని. రైట్ సార్. ఇది ఒక్కటి చేస్తే ప్రత్యేక హోదా కూడా అవసరం లేదండి. 2 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయి ఆంధ్రప్రదేశ్కు. రైట్. విజయవాడ నుంచి మన ప్రతినిధి మధు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. మధు, విజయవాడ ప్రజల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి? ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి వారు ఏం చెప్తున్నారు? ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో నిన్న పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్పి చౌదరి చేసిన ప్రకటన ఏపీలో సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రధానంగా రాష్ట్రానికి ఒక ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా అధికార పార్టీలైన బీజేపీ, టీడీపీలు కూడా హామీలు ఇచ్చిన నేపథ్యంలో ఆ హామీని అమలు చేయాలని చెప్పి డిమాండ్లు నిన్నటి నుంచి కూడా వినిపిస్తున్న నేపథ్యంలో విజయవాడ ప్రజలు ఏమనుకుంటున్నారు, విజయవాడలో అన్ని రకాల వర్గాలు ఏమనుకుంటున్నాయో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, అదేవిధంగా అడ్వకేట్లు కూడా ఉన్నారు. వారి అభిప్రాయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చెప్పండి, నిన్న చేసిన ప్రకటన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హెచ్పి చౌదరి చేసిన ప్రకటన ఏ విధంగా చూస్తున్నారు? అసలు ఏపీకి హోదా ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏంటి? ఇది చాలా దుర్మార్గమైంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతోటి ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఇటు టీడీపీ చెలగాట మారుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాలని 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలని పార్లమెంట్లో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు గారు మాట్లాడారు. కానీ ఆ స్టాండ్ మీద ఈరోజు నిలబడకుండా ఈరోజు రోజుకో మాట చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట, హైదరాబాద్లో ఒక మాట ఈరోజు వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇవ్వడం ద్వారా ఈరోజు పరిశ్రమలు, అదేవిధంగా కంపెనీలు వచ్చి ఉపాధి దొరికే అవకాశం ఉంది, ట్యాక్స్ మినహాయింపు దొరుకుతుంది, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు నీతి ఆయోగ్ ఇచ్చే పరిస్థితి లేదు, 14వ ఫైనాన్స్ సంఘం నిధులు లేవని చెప్తుందని చెప్పేసి ఈరోజు బైపాస్ చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే తక్షణమే స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం ఉంది. అలా ఇవ్వకుండా ఈరోజు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజల్ని పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చారో హామీలను విస్మరించే పరిస్థితి ఈరోజు బీజేపీ ఉంది. దీని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత ఈరోజు టీడీపీ ప్రభుత్వం ఏదైతే బీజేపీకి మద్దతు ఇస్తుందో ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, టీడీపీలో ఉన్న ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్ కోసం పోరాడాల్సిన అవసరం ఉందని మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రభుత్వం 11 జాతీయ విద్యా సంస్థలని ఇక్కడ అనౌన్స్మెంట్ చేసింది. ఒక్క విద్యా సంస్థ కూడా పూర్తి చేయలేదు. అద్దె భవనాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. కేటాయించిన 1700 కోట్ల రూపాయలు కూడా ఈరోజు సఫిషియెంట్గా ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు. కాబట్టి విద్యా సంస్థల్ని పూర్తి చేయాలి. విద్యార్థులకి విద్యారంగంలో ఉన్న అన్ని అవకాశాలను అందుబాటులో తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తే ఇక్కడున్న పౌర సమాజం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. హోదా విషయంలో నీతి ఆయోగ్ నివేదికను ఏ విధంగా చూస్తూ ఉన్నారు? నీతి ఆయోగ్ నివేదికను సాగ్గా చూపించి ఇవ్వాల్సిన అవసరం లేదు ఏపీకి హోదా అనేది చెప్తా ఉంది కేంద్రం. ఎలా చూస్తున్నారు దీన్ని? 14th కమిషన్, ఫైనాన్స్ కమిషన్ చెప్పింది, అలాగే నీతి ఆయోగ్ చెప్పింది మేము ఇవ్వలేమని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఒక రకంగా ఈరోజు స్పెషల్ స్టేటస్ ఇవ్వటానికి ఇష్టం లేక బీజేపీ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నది. ఈరోజు పక్క రాష్ట్రాల్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే మేము అధికారంలోకి వస్తే స్పెషల్ స్టేటస్ ఇస్తామని చెప్పేసి గొప్పలు చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు మీరు ఎన్నికల్లోకి వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వట్లేదని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా ఈరోజు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఈశ్వర్, మొత్తంగా ఇక్కడ విజయవాడ వాసుల అభిప్రాయం. కేంద్రం ప్రత్యేక హోదా మీద గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్తా ఉన్నారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని, కాబట్టి ఖచ్చితంగా హోదా ఇవ్వాలని చెప్పి కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. అవుట్ స్టూడియో. రైట్, థ్యాంక్ యూ మధు. నెక్స్ట్ సందీప్ ఉన్నారు విజయవాడ నుంచి ఫోన్ లైన్లో. సందీప్, మీ ప్రశ్న అడగండి. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు ఉన్నారు విశ్లేషణ అందించడానికి. సార్ నాగేశ్వరరావు సార్. చెప్పండి సందీప్. నమస్కారం సార్. నమస్తే సార్. నిన్న చౌదరి గారు పార్లమెంట్ లో మాట్లాడారు కాబట్టి అడగండి. పార్లమెంట్ లో మాకు మాట్లాడారు కాబట్టి ఈ రోజు డిబేట్ పెట్టేసి చేతులు దులిపేసుకుంటే సరిపోయిందా సార్? సందీప్ అర్థం కావాల్సింది. మీ ప్రశ్న ఏంటి అసలు? అర్థం కావట్లేదు సార్. హెచ్ఎంటీవీకి పార్లమెంట్ లో చట్టం చేసే అధికారం హెచ్ఎంటీవీ డిబేట్ చేస్తే చేతులు దులుపుకోకపోతే ఇంకేం చేస్తాం మనం? చేతులు మేమేం దులుపుకుంటలేము. ప్రజా అభిప్రాయాన్ని
ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని రగిలించడం ద్వారా ఈ దేశంలో ఉన్న రాజకీయ నాయకత్వం అధికారంలో ఉన్న వారు చేతులు దులుపుకోవద్దని మాత్రం చెప్పడానికి ఇస్తున్నాం. మీడియా మేము కాదు కదా ప్రత్యేక హోదా ఇచ్చేది. మా HMTV కనుక ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చే హక్కు ఉంటే ఇప్పుడు డిబేట్ ఆపి వెంటనే ప్రత్యేక హోదా ఇచ్చేస్తాం. మాకే అభ్యంతరం లేదు. HMTVలో ఇప్పుడే ఇమీడియట్ గా ప్రత్యేక హోదా మీద మీరు డాక్యుమెంట్ తీసుకురండి, HMTV ఇమీడియట్ గా మీకు ఇచ్చేస్తాం సంతకం పెట్టి, ఏం ప్రాబ్లం లేదు. HMTV చేతుల్లో లేని దాన్ని HMTV ద్వారా చేయమంటే మేమేం చేయాలి? ఇంకో ఈ అవగాహన రాహిత్యాన్ని ఉపయోగించుకుని రాజకీయ నాయకులు బతికి పట్టగట్టగలుగుతున్నారు. వరంగల్ నుంచి రాజేంద్ర గారు ఉన్నారు. వరంగల్ నుంచి రాజేంద్ర గారు మీరేం చెప్తారు? మీ ప్రశ్న ఏంటండి? సార్ నమస్తే సార్, గుడ్ ఈవినింగ్ నాగేశ్వర్ గారు. నమస్తే, చెప్పండి సార్. ఇంతకుముందు మీరు చెప్పారు కదా ఈ గ్యాస్ కి సంబంధించి మనం కంబైన్ స్టేట్ ఉన్నప్పుడే మీరు ఒక రిజల్యూషన్ చేసి పంపిందని, అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఆంధ్రప్రదేశ్ కి వాటా ఇస్తే సరిపోతుందని. ప్లస్ ఇంకొకటి అంటే ఇప్పుడు చంద్రబాబు గారికి తెలుసు కదా, ఇది కనీసం ఇదన్నా తీసుకొస్తే అట్లీస్ట్ మీరు అన్నట్టు 2 లక్షల కోట్ల వాటెవర్ దానికంటే ఎక్కువ హోదా కంటే ఎక్కువ లాభం జరుగుతుంది. కానీ ఇప్పుడు కూడా ఆయన అంటే ఎంత కాన్షియస్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు కనీసం అదైనా ఎందుకు చేయట్లేదు? కనీసం హోదా గురించి ఎందుకు అడగట్లేదు? అంటే ఆయన తెలుసు కదా, ఇప్పుడు మీరు చెప్తున్న ఇంత సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు బాబు గారు ఇది రాదని డైరెక్ట్ చెప్పి వేరే విధంగా ట్రై చేయాల్సి ఉంటది కదా కనీసం. మేము కూడా అడుగుతున్నా అదే, వాళ్ళు ఎందుకు అడగడం లేదనేది అది వాళ్ళ సమాధానం చెప్పాలి. మీకు ఇంకోటి కూడా చెప్తాను. 2014-15 సోషల్ ఎకనామిక్ అవుట్లుక్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికలో అన్నది ఈ గ్యాస్ ఇట్లా వచ్చే గ్యాస్లో మాకు కూడా వాటా కావాలని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అడిగినట్టు లేదు ఇప్పటి వరకు. తెలంగాణ ప్రభుత్వం మాకు కూడా వాటా వస్తుందా రాదా తర్వాత చర్చ. తెలంగాణకి ఇప్పుడు వస్తుందా రాదా అనేది అది మళ్ళీ వేరే డిబేట్. కానీ తెలంగాణ సోషల్ ఎకనామిక్ అవుట్లుక్లో ఉన్నది, మీరు చదవండి. 2014-15 గూగుల్లో కొడితే దొరుకుతుంది మీకు. అందువల్ల ఇది ఇంకొకటి నేను చేసిన తీర్మానం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలి ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానం. అయితే నేను చెప్పేది కరెక్ట్ అనే ఆథెంటిసిటీ కొరకు దాన్ని నేనే రాశానని చెప్పాల్సి వచ్చింది. ఓకే, అయితే ఇప్పుడు కాలర్ అడిగింది కానీ అంతకుముందు వాళ్ళు మనం విజయవాడ నుంచి లైవ్లో చూసిన సందర్భంలో కానీ చంద్రబాబు అంటే సీఎం అభ్యర్థిగా, మోడీ పీఎం అభ్యర్థిగా ఇంతకుముందు మీరు చెప్పారు తిరుపతిలో వెంకన్న పాదాల సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని. కానీ అదే చంద్రబాబు నోటి నుంచి మనం విన్న మాట అదేమైనా సంజీవన స్పెషల్ స్టేటస్ ఇచ్చి గ్రాంట్ ఇవ్వకపోతే ఏం చేస్తాం, కోడలు మగబిడ్డను గంటానంటే అత్త వద్దంటుందా, స్పెషల్ స్టేటస్కు రాయితీ సంబంధం లేదు, ఈ రెండింటికి సంబంధం లేదు, ఆర్థికంగా ఆదుకుంటే సరిపోతుందని ఆయన నోటితో ఆయనే చెప్పిన పరిస్థితి. ఇప్పుడు మన కాలర్ అడిగిన ప్రశ్న కూడా అదే ఆల్మోస్ట్. ఇప్పుడు ఏ సంజీవని అనుకుని మీరు డిమాండ్ చేశారు? సంజీవని పక్కకు పెడదాం, ఒకటి మాత్రం గ్యారంటీ, మీరు అధికారంలోకి రావడానికి మాత్రం ఉపయోగపడిందా లేదా ఈ హామీ? అది ఎక్కడైతే సంజీవనే కదా. అయ్యా మీ అధికారానికి ఉపయోగపడిన ఆక్సిజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఇవ్వమని అడుగుతున్నాం. అది ఆక్సిజనో, అది సంజీవనో, అది ఇంకేదన్నా మకరందమో, ఏందో దాన్ని మీ ఇష్టం ఏదైనా పేరు పెట్టండి. అయ్యా ప్రజలకు మీరు హామీ ఇచ్చారు, భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో ఇచ్చినటువంటి హామీ మీరు ఎన్నికల సమయంలో చెప్పారు. ప్రజాస్వామిక విలువల మీద గౌరవం ఉన్న ఎవరైనా తాము ఇచ్చిన హామీని అమలు చేయాలి. అదొక్కటే అడుగుతున్నాం, మేము అంతకన్నా ఎక్కువ ఏం అడుగుతున్నాం సార్. సంజీవని కాదు, పోనీ అది అనాసిను, పోనీ అది ఆస్ప్రిను, ఏదో అది ఇవ్వకపోతే విక్స్ ఏదో ఒకటి, కానీ అదే ఇవ్వరాదు. ఏ పని చేయదో ఇవ్వండి, ప్రాబ్లం ఏం లేదు. అది మేము విక్స్ వెపరో అనుకుందాం, ఏమున్నది. రైట్ సార్. గుంటూరు నుంచి సుబ్రహ్మణ్యం ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు మీ ప్రశ్న ఏంటండి? చెప్పండి సార్. మేము చంద్రబాబు గారిని బీజేపీ వాళ్ళని నమ్మి ఓట్లు ఇచ్చామండి. ఏది మాకు ఏదైనా ప్రత్యేక హోదా లేకపోతే చాలా అభివృద్ధి చేస్తారని ఓట్లు ఇచ్చాం. కానీ ఇంతకాలం సహనంతో ఉన్నప్పటికీ ఇంకా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంకా సహనంగానే ఉండాలా, మాట్లాడకూడదంటే కుదరదండి. ఇక్కడి నుంచైనా మా ప్రజలు తెలంగాణ వాళ్ళని చూసి మేము చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మనకు కొంతవరకు సహనం పాటిస్తాం, ఇంకా పాటించలేము. అప్పుడు మన పోరాటతత్వం రావాలి, ప్రజల్లో రావాలంటే మీరు తెలంగాణ వాళ్ళు ఒకప్పుడు మీరు విడిపోవాలని మేము వద్దనే టైంలో మీరు ఎంతో పోరాడారు తెలంగాణలో. అది స్ఫూర్తిగా తీసుకొని దాన్నే ఇప్పుడు మనం ఈ ప్రత్యేక హోదా కోసం స్ఫూర్తితో మీలాంటి మేధావులు మాకు ఆందోళన కరువు అనిపిస్తుంది. ఇక్కడ మాకు అందరూ డబ్బుతో రాజకీయాలు చేసేవాళ్ళే కానీ సూటిగా ప్రశ్నించి ప్రజల్ని ఉత్తేజపరిచే చేసే విధంగా ఇక్కడ లేరు. మీలాంటి వాళ్ళు మాకు ఇక్కడ ఆంధ్రాలో చాలా పొరవడారు, రాజకీయ పార్టీలు కూడా మా వాళ్ళు కూడా. అందుకని నేను భావించేది ఏంటంటే ప్రజలలో మళ్ళీ మేము మీ యొక్క తెలంగాణ పోరాటాన్ని తీసుకొని ప్రత్యేక హోదా కోసం ఈ 2-3 సంవత్సరాల పోరాటం చేస్తే
చివరిదాకానే మనం సంపాదిస్తామని ఆశిస్తున్నాను. సుబ్రహ్మణ్యం గారి ఆ అభిమానానికి కృతజ్ఞతలు. కానీ ఆంధ్రప్రదేశ్లో మేధావుల కొరత ఏం లేదు. రాజకులైక భూషణ్ నుండి ఇట్లని అంటూ ఆది కవిత రాసిన నన్నయ్య పుట్టిన గడ్డ అది. మంచి చెడ్డలు మంజులందున ఎంచి చూడగా రెండే కులములు, మంచి ఎన్నది మాల అయితే ఆ మాలనే ఎగుదును అన్న గురిదాడ గారు పుట్టిన గడ్డ అది. అందువల్ల వేమన గారు నడయాడినటువంటి నేల అది. అందులో ఈయన గుంటూరు జాషువా లాంటి మహనీయులు పుట్టిన గడ్డ అది. పలనాడు పౌరుషానికి, తెలుగు ప్రజల పౌరుషానికి పేరుగాంచిన బొబ్బిలి పలనాడు ఉన్న గడ్డ అది. అందువల్ల మీ ఆంధ్రప్రదేశ్ గడ్డలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేధావుల కొరత లేదు, పౌరుష ప్రతాపాల కొరత లేదు. చంద్రబాబు నాయుడు గారు సహనం పాటించమన్నది అది ఆయన రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి వర్తిస్తుంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్తిస్తుంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ వర్తించదు. అందువల్ల ఆ సహనం ఆయన సహనం పాటించాల్సి వస్తుంది కనుకనే ప్రజల్ని మాట్లాడమని అడిగితే ఆయనకు కూడా ఉపయోగమే అది. ప్రజలందరూ అడిగితే అప్పుడప్పుడు మీరు కూడా గమనించండి, నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు అసహనం ప్రకటించాడు. అయితే రాజీనామా చేయాలని, ఇది పొలిటికల్ డిమాండ్. రాజీనామా చేయడం వల్ల ఏమొస్తుంది? పోనీ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి విరమించుకుంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏరి ప్రత్యేక హోదా తెస్తుందా? హామీ ఇవ్వనండి. అందువల్ల అది పొలిటికల్ క్వశ్చన్స్ కాదు. దయచేసి దీన్ని రాజకీయాలతో మిళితం చేసి రాజకీయ కబడ్డీ మనకెందుకండి? పొలిటికల్ కబడ్డీ. మనం ఆంధ్రప్రదేశ్ ప్రజల అభివృద్ధి కోరుకోవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోరుకోవాలి తప్ప ఈ పొలిటికల్ కబడ్డీతో మనకు సంబంధం లేదు. అంటే పోరాట స్ఫూర్తి అనేది ఒకటి రగరాల్సిన అవసరం ఉంది. తెలంగాణ మహాత్మా గాంధీ గారు అంటారు, మొబిలైజేషన్ ఇస్ ద కాజ్ ఆఫ్ సోషల్ చేంజ్ అంటాడు. సామాజిక మార్పు కావాల్సింది ప్రజా సమీకరణే అంటాడు కదా. ఏ సమీకరణ లేకుండా స్వాతంత్రోద్యమం రాలేదు, ఏ సమీకరణ లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు కదా. ఆయన అదే అంటున్నాడు. ఇలాంటి సమీకరణ వల్లనే ఉమ్మడి ఆంధ్ర ప్రజలకు వస్తుంది. మా బాధ్యతగా, సామాజిక బాధ్యతగా ఒక మీడియా సంస్థగా హెచ్ఎంటీవీ చేయగలిగింది. మేము ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తాం, ప్రజల్లో చైతన్యం నిలపడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే ఈ అంశం పైన నిష్పాక్షికంగా వాస్తవాలు ప్రజల ముందు ఉంచేటువంటి ప్రయత్నమే చేస్తోంది హెచ్ఎంటీవీ. రైట్ సార్. సురేష్ అనే వ్యూవర్ వాట్సాప్ వీడియో పంపించారు, ఒకసారి దాన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పరచుకోవాలని, భవిష్యత్తు కానీ యువతకి ఉద్యోగం కోసం అయినా సరే ఖచ్చితంగా సరే మనకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవకాశం ఉంది. నీతి ఆయోగ్ అని చెప్పి ఇంకోటి కమిటీలు వేయడం ద్వారా పనిచేయలేదని చెప్పి ఇప్పటికీ నిరూపిత అయింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని పట్టించుకోకుండా ఖచ్చితంగా ప్రత్యేక హోదాను కేటాయించాలి. అదేవిధంగా ఆ రోజు దీన్ని చట్టంలో పెట్టలేదు అని చెప్తున్నట్టు, చట్టంలో పెట్టలేకపోయినా కూడా ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి చట్టంలో పెట్టకుండా చాలా రాష్ట్రాలకి ఇంతకు ముందు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రైట్ నాగేశ్వర్ సార్, ఇక్కడ నీతి ఆయోగ్ గురించి మాట్లాడుతున్న సందర్భంలో నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ మతలబ్ ఏంటి, ఏం చెప్తుంది? ఇప్పుడు ఏ చట్టంలో పెట్టారని బీహార్కు 1,00,000 కోట్లకు పైగా నిధులు ఇస్తామన్నారు. ఒక రకంగా మోడీ గారు బహిరంగ సభలో వేలం పాడారు. 10,000 కోట్లు, 20,000, 50,000, 70,000, 1,00,000 అని ఇట్లా పాట పాడారా లేదా? మరి ఏ విభజన చట్టంలో పెట్టారని బీహార్కు మీరు 1,00,000 కోట్ల పైగా ఇస్తామన్నారు? ఏ ఫైనాన్స్ కమిషన్లో చెప్పారనా, చెప్పలేదని ఇస్తామన్నారు? ఏ నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ వల్ల ఇస్తామన్నారు చెప్పండి? బీహార్కు 1,00,000 కోట్ల పైగా ప్యాకేజ్ ప్రకటించడానికి నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ అవసరం లేనిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కారణమైన ప్రాతిపదికగా ఉన్న ప్రత్యేక హోదా ఇవ్వడానికి నీతి ఆయోగ్ రోడ్ మ్యాప్ ఎందుకండి? దయచేసి దీనికి మీరు ఏమన్నా తార్కికంగా చెప్పండి. మీరు మాకు అవగాహన లేదండి, అర్థం కావడం లేదు ఈ పొలిటికల్ భాష. మీరు చెప్పండి, మేము చదువుకున్న వాళ్ళమే కానీ అన్ఫార్చునేట్లీ అర్థం కావడం లేదు. అందుకే ఒక తత్వవేత్త అంటాడు, ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు, మోసగించబడుతూనే ఉంటారు అని. ఏ పదజాలం వెనుక ఏ భావం దాగి ఉందో అర్థం చేసుకోనంత కాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు, మోసగించబడుతూనే ఉంటారు. మోసపోవద్దనే మా ఆకాంక్ష, అందుకే ఈ ప్రయత్నం. రైట్. ప్రణాళిక సంఘం స్థానంలో ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చినంత మాత్రాన దాని చైర్మన్ గా పిఎం ఉన్నప్పుడు పిఎం నిర్ణయాలకి ఇంకా అడ్డుంటుంది. ప్రణాళికా సంఘానికి రాజ్యాంగబద్ధ హోదా లేదు. లెట్ మీ క్లియర్, నీతి ఆయోగ్ రాజ్యాంగబద్ధమైన హోదా లేదు. భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రణాళికా సంఘం లేదు, నీతి ఆయోగ్ లేదు. రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీకి రాజ్యాంగ హోదానే లేని వ్యవస్థల అడ్డుపడతాయా? అర్థం లేదు. అందువల్ల ఇవన్నీ రాంగ్ ఆర్గ్యుమెంట్. ఇంతకుముందు చెప్పాను, ఫైనాన్స్ కమిషన్
పోనీయండి, ఫైనాన్స్ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా ఉంది, నేను ఒప్పుకుంటాను. ఓకే. ఫైనాన్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దని అనలేదు. పోనీ వాదన కొరకు ఇవ్వద్దని అన్నారు కనుక మీరు అమలు చేస్తున్నారు. మరి ఫైనాన్స్ కమిషన్ 14th ఫైనాన్స్ కమిషన్ అమలు చేస్తారు, 12th ఫైనాన్స్ కమిషన్ అమలు చేయరా? దానికి కూడా రాజ్యాంగబద్ధమైన హోదా ఉంటుంది కదా. గ్యాస్లో సగం వాటా ఇవ్వండి, సరిపోతుంది ఆంధ్రప్రదేశ్కి. నేను ఓపెన్ చెప్తున్నా, ఏది అవసరం లేదు, ప్రత్యేక హోదా అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ అవసరం లేదు, ఏది అవసరం లేదు ఆంధ్రప్రదేశ్కి. అది ఒక్కటి చాలు. నిజంగా సంజీవనే అది. అదే సంజయ్. రైట్, బాలు గారు ఉన్నారు బెంగళూరు నుంచి. బాలు గారు మీ ప్రశ్న అడగండి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు విశ్లేషణ అందిస్తారు. నమస్కారం సార్. చెప్పండి బాలు గారు. సార్ మై క్వశ్చన్ డైరెక్ట్లీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం కింద 7 గ్రామాలను తెలంగాణకు సంబంధించిన 7 గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు. ఇప్పుడు వాళ్ళ ఇబ్బందులు ఏంటంటే ఆంధ్రాలో కలగకుండా ఇటు తెలంగాణలో కలగకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే మనం వాటిని రివర్ట్ తెలంగాణకు తీసుకురావచ్చా? ఒక క్వశ్చన్. ఇంకోటి, ఆంధ్రప్రదేశ్ విభజన భాగంగా పోలవరంకు మనకు ఒకటి జాతీయ హోదా ఇచ్చారు, మనకు పాలమూరుకు ఇవ్వడానికి వాళ్ళకున్న అభ్యంతరం ఏంటి? ఈ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. మొదటిది, పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, వెనక్కి తీసుకురావచ్చా? భారత పార్లమెంట్ చట్టం చేస్తే ఏదైనా చేయొచ్చు, అది అసాధ్యమేం కాదు, ఏది అసాధ్యం కాదు. మొదటి పాయింట్. అలాగైనా చేస్తారా చేయరా, దట్ ఇస్ ద పొలిటికల్ పాయింట్. ఆ మాటకైతే విడిపోయిన రాష్ట్రాలను కలపడానికి కూడా పార్లమెంట్ చట్టం చేయొచ్చు. మనం ఇవన్నీ దీనివల్ల జరగని అంశాల మీద మళ్ళీ మాట్లాడుకుంటే లాభం లేదు. ఇక రెండోది, పోలవరం మీరు జాతీయ హోదా ఇచ్చారు, పాలమూరు రంగారెడ్డికి ఇవ్వాలా? న్యాయమైన క్వశ్చన్. ఎందుకంటే ఒక్క రాష్ట్రానికి కనీసం ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఉంటుంది. పోలవరాన్ని డిజైన్ మార్చాలని కోరుకునే వాళ్ళలో నేను కొన్ని. అయినా కూడా పోలవరంకి జాతీయ హోదా ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు. ఇంతకుముందు రమేష్ గారు వరంగల్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దు అన్నప్పుడు కూడా మళ్ళీ నేను ఇదే చెప్పాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల ఒక మంచి మాట చెప్పాడు, తెలంగాణ సంస్కృతి లివ్ అండ్ లెట్ లివ్, నేను జీవిస్తాను మీరు జీవించాలి అని. అందువల్ల 2 తెలుగు రాష్ట్రాల అభ్యున్నతి మనం కోరుకోవాలి. ఏ ప్రాంతంలో పుట్టినా ఎక్కడ పుట్టాలని నిర్ణయించుకునే శక్తి మనకు లేదు కనుక, 2 తెలుగు రాష్ట్రాల అభ్యున్నతిని కోరుకోవాలి కనుక తెలంగాణ ప్రజలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదాను అడగాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇవ్వాలి, అడగాలి. మీరు పాలమూరులో జరిగిన సభలో సుష్మా స్వరాజ్ గారు పాలమూరు ఎన్నికల బహిరంగ సభలో రాబోయే ప్రభుత్వం మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. మీరు కావాలంటే వీడియో క్లిప్పింగ్ తీసి చూడండి. సుష్మా స్వరాజ్ గారు ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్తున్నాం, తప్పేంటన్నా? రైట్. దీనికి రిలేటెడ్గా ఏపీకి ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ఇవ్వాలనేటువంటి వాదన కూడా ఒకటి తీసుకొచ్చారు. దీని ఏ రాష్ట్రమైనా తనకు ఏమి కావాలని అడిగే హక్కు ఉంది. ఇవాళ మన అవునన్నా కాదన్నా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాలు, ఒక్కదానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అభినందించాలి మనస్ఫూర్తిగా. ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకండి అని అనడం లేదు అవునా కదా? ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, తెలంగాణకు కూడా ఇవ్వండి అని అడిగారు. ఇప్పుడు తెలంగాణకి ఇవ్వండి అని అడగడం కూడా నేరం కాదు కదా. వాళ్ళు తెలంగాణ రాష్ట్రం కూడా వేరే ప్రభుత్వం కదా, అది వేరే రాష్ట్రం కదా. సో అందువల్ల ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి, ఇవ్వకండి, తెలంగాణకి ఇవ్వండి. ఒకవేళ తెలంగాణకి ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్ కూడా ఇవ్వద్దు అని అన్నారు ఎక్కడన్నా? లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లేదు, తెలంగాణ రాష్ట్ర సంస్థ లేదు. మనం నిజాయితీగా మాట్లాడాలి. ఎక్కడ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు ఎక్కడైనా మీరు తెలంగాణకి ఇవ్వకపోతే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వద్దు మేము అడ్డుపడతామని అన్నారా? అయినా అడ్డుపడే శక్తి తెలంగాణ ఎంపీలకు ఉన్నదా? లేదు కదా. అందువల్ల ఇంకొకరి భుజాల మీద తుపాకు పెట్టి కాల్చకండి. తెలంగాణలో, తమిళనాడు, ఒడిశాలో భుజాల మీద తుపాకులు పెట్టి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చే ప్రత్యేక హోదాను కాల్చకండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆన్ రికార్డ్ చెప్పింది ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు అని. తెలంగాణ మాకు కూడా ఇవ్వాలని అడగటానికి ఆంధ్రప్రదేశ్ డిమాండ్కు సంబంధం లేదు. అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టములో స్పష్టంగా చెప్పారు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 సక్సెసర్ స్టేట్స్ సర్వతోముఖాభివృద్ధికి కేంద్రం అన్ని విధాల సహకారాన్ని అందిస్తుంది అని పునర్వ్యవస్థీకరణ చట్టం చెప్పింది. పునర్వ్యవస్థీకరణ చట్టం తెలంగాణకి ఏమి ఇవ్వద్దని చెప్పలే. తెలంగాణలో రైల్వే కనెక్టివిటీని సంపూర్ణంగా కల్పించేందుకు కేంద్రం సహాయం చేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న వెనుకబడిన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సహకారం ఇస్తుందని చెప్పారు. ఇవన్నీ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా అడుగుతున్నాయి, ఇవన్నీ పక్క పెట్టవా, హైకోర్టు ఇవ్వాలి కదా. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి 3 స్తంభాలు, చట్టసభలు వేరయ్యాయి, 2 అసెంబ్లీలు అయ్యాయి, కార్యనిర్వాహక వర్గం ఎగ్జిక్యూటివ్ 2 ముఖ్యమంత్రులు అయ్యారు. మరి రెండు హైకోర్టులు ఎందుకు ఉండవు అండి? 2 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు కూడా హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయరు? దీనికి ఆన్సర్ లేదు కదా. రైట్ సార్. నెల్లూరు నుంచి రమేష్ బాబు ఉన్నారు ఫోన్ లైన్లో. రమేష్ బాబు గారు, మీ ప్రశ్న ఏంటండి? ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు విశ్లేషణ అందిస్తారు, స్టూడియోలో ఉన్నారు.
నమస్కారం అండి. నమస్తే రమేష్ గారు, చెప్పండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా వెనకబడింది అన్న వాదంతో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి సాధించి పోరాటాలు చేసి మొత్తానికి తెలంగాణ సాధించారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర జిల్లాలు కానీ లేకపోతే రాయలసీమ 4 జిల్లాలకు సంబంధించి కానీ ఇక్కడ మా రాష్ట్ర ముఖ్యమంత్రి లేకపోతే కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారు కానీ మేధావులు కానీ ఈ విషయం మీద ఎవరు నోరు మెదపడం లేదు. ప్రత్యేకించి ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ జిల్లాల గురించి కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ప్రత్యేక హోదా విషయం కాస్త సేపు పక్కన పెడితే కనీసం వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలన్న జ్ఞానం మన నాయకులకు లేకపోవడం చాలా శోచనీయం. ఈ విషయం మీద మీరు ఏం చెప్తారు? నాయుడు గారు ఇద్దరు తోడు దొంగలని మీరు ఒప్పుకుంటారా? రమేష్ గారు, ఇప్పుడు తోడు దొంగలు జేబు దొంగలు అనేది తర్వాత చూద్దాం. మీరు అనే దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఉత్తరాంధ్ర రాయలసీమ నిజంగా వెనుకబడిన జిల్లాలు. మీరు ఉత్తరాంధ్ర గిరిజన ప్రాంతాలకు వెళ్ళండి. సికిల్ సెల్ అనీమియా లాంటి ఒక భయంకర వ్యాధితో గిరిజనులు చనిపోతూ ఉంటారు. విశాఖపట్నంకి ఇప్పటికీ రైల్వే జోన్ లేదు. విశాఖ నుంచి 4,000 కోట్ల రూపాయల ఆదాయం ప్రతి ఏడాది వస్తుంది. విశాఖకు ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యుడు సాక్షాత్తు ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. అయినా విశాఖకు రైల్వే జోన్ పైన ఇంకా మీనమేషాలు లెక్క పెడతారు. ఆఫ్టర్ ఆల్ ఒక రైల్వే జోన్ నిజంగా చెప్పాలంటే ఒక్క సంతకం పెడితే వచ్చేస్తుందండి. ఏమైనా అంతకన్నా పెద్దదా రైల్వే జోన్ అంటే? రైల్వే జోన్ కూడా ఇవ్వలేదు. ఇక రాయలసీమ నిజమే అది, ఆయన ఆవేదన కరెక్ట్. అనంతపురంలో గ్రామాల్లోకి వెళ్తే ఫ్యాక్షన్తో కూడా ఖాళీ కాని గ్రామాలు కరువుతో ఖాళీ అయ్యాయి. నీళ్లు లేక ఏళ్ల తరబడి బాధపడుతున్న ప్రాంతాలు ఉన్నాయి. అసలు పరిశ్రమలు లేవు. మీరు విశాఖ ఇండస్ట్రియల్ ఏరియా వదిలేస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక భారీ పరిశ్రమ చూపెట్టాను నాకు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో న్యాయం కాదు కదా. తెలంగాణలో కూడా వెనుకబడిన ప్రాంతాలు మీరు పాలమూరు తీయండి. తెలంగాణలో మహబూబ్ నగర్, రాయలసీమలో అనంతపురం, మీరు సీమాంధ్ర ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, ఈ 3 ఒకే రకమైన జిల్లా. మీరు ముంబైలో వెళ్ళినా లేబర్ చూస్తే పాలమూరు లేబర్ ఉంటుంది. కూకట్పల్లిలో మీరు లేబర్ భవన నిర్మాణ కార్మికులు చూడండి, శ్రీకాకుళం వాళ్ళు ఉంటారు. అందువల్ల ఖచ్చితంగా ఈ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకారాన్ని అందించాలి. ఇంతకుముందు చెప్పింది అదే 50 కోట్లు జిల్లాకి ఇచ్చాను. 50 కోట్లతో ఎట్లా డెవలప్ అవుతాను? ఈ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నది సార్, ఇస్తామని. పునర్వ్యవస్థీకరణ చట్టంలో 50 కోట్లు ఇవ్వమని ఎక్కడ చెప్పిందిరా? ఇస్తామని అన్నారు. 50 కోట్లతో మీరు చేతులు దులుపుకున్నారు కదా. మమ్మల్ని చేతులు దులుపుకున్నా అంటారు. అసలు దులుపుకున్నది కేంద్ర ప్రభుత్వం సార్. కేంద్రం చేతులు దులుపుకుంటోంది, దులుపనియద్దు, దాన్ని మనం అడగాలి అని చెప్తున్నది మేము. రైట్ సార్, ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకొని ప్రత్యేక హోదా అంశంపైన చర్చను కొనసాగిద్దాం. టేక్ ఏ షార్ట్ బ్రేక్.